నంద్యాల జిల్లా సంజామల మండలంలో లేని సర్వే నెంబర్లతో 321 ఎకరాలు భూమితో నకిలీ పట్టాదారు పాస్బుక్లు సృష్టించి 80 లక్షల లోన్లు తీసుకొని బ్యాంకులను మోసం చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. సంజామల మండల తహసీల్దార్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్, సంజామల మండలానికి చెందిన ఉపేంద్రలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అమాయకులను గుర్తించి పేరు సోముల గిద్దలూరు, ఆర్ లింగం దినే ముదిగేరు గ్రామాల్లో లేని భూమిని ఉన్నట్లుగా కొత్త సర్వే నెంబర్లు సృష్టించి ఎంఆర్ఓతో ఆన్లైన్కు అప్రూవల్ చేసి 65 మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చి ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున వ్రాసి వారి నుండి ఒక్కొక్క పాస్బుక్కు 30,000 రూపాయలు డబ్బులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో సుమారు 49 మంది వేరువేరు బ్యాంకులలో పాస్ పుస్తకాలు పెట్టి 80 లక్షల లోన్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2023వ సంవత్సరంలో సంజమల మండల తహసీల్దార్ జీవి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద నుండి మొత్తం 12 పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పాస్బుక్స్ పెట్టి ప్రభుత్వ సొమ్ము కింద లోన్ తీసుకున్న వారందరూ లోన్లు తిరిగి కట్టాలి, లేకపోతే వారు కూడా ఈ కేసులో ముద్దాయిలవుతారని డీఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం. సో 2023లో కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో కొంతమంది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కేసులోని ముగ్గురు కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 12 ఫేక్ పాస్బుక్లు అండ్ 5 టైటిల్ డీడ్స్ మనం ఈరోజు సీజ్ చేశాము. అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర, వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, వీళ్ళ ముగ్గురిని మనము ఈ కేసుకు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే 2023లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో 2018లో అనమాట 2018లో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇతని పేరు వచ్చేసి బషీర్, ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర, వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళకి తెలిసిన ఇంకొంతమంది వ్యక్తులు, వీళ్ళ పేర్లు వచ్చేసి మనకి పేర్లు వచ్చేసి వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, జమాల్ బాషా, అబ్దుల్ సత్తార్, వీళ్ళందరూ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి, ఆన్లైన్ చేపిస్తామని చెప్పి, ఒక్కొక్కరికి సుమారుగా 5 ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఈ కేసుకి సంబంధించి సుమారుగా ఒక 67 మెంబర్స్కి ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ముద్దాయిలు. అండ్ ఎవరైతే తీసుకున్నారో 67 మెంబర్స్కి ఆన్లైన్ అయిందని చెప్పాం కదా, ఇందులో 49 మెంబర్స్ ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు. చాలా బ్యాంక్స్లో సుమారు 80 లక్షలు అమౌంట్ లోన్స్గా కూడా